మందుబాబుల్ని వెనకేసుకొచ్చారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. అందులోనూ తమ పార్టీ వాళ్లు తాగి పట్టుబడితే చూసి చూడనట్లు వ్యవహరించాలని ఏకంగా జిల్లా ఎస్పీనే కోరారు. తనకు ప్రజా సమస్యల కంటే ఎక్కువ ఫోన్లు మందుబాబుల నుంచే వస్తున్నాయన్నారు. తాగి వాహనం నడిపే వారిపై కేసులు పెడతారా అని పోలీసుల్ని ప్రశ్నించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీకి చెడ్డ పేరు వస్తోందని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అయితే తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని బదులిచ్చారు ఎస్పీ. వాటిని నివారించేందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పల్లెలో ఏమవుతుందంటే పల్లెలో ఇది చేస్తున్నారు, ఆ పల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉంటున్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అది ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ పొలిటికల్ గా ఇష్యూస్ అయిపోతున్నాయి మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్ మాకు కూడా గవర్నమెంట్ మీద అగెన్స్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో కొంచెం చూడండి సార్. అది కొంచెం సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. బట్ ట్రై టు సీ దట్ ది హోల్ స్ట్రిక్ట్నెస్ షుడ్ నాట్ బి ఎఫెక్టింగ్ ద గవర్నమెంట్ ఆల్సో. సో మాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్ లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటాయి సార్. అంటే లోకల్ మండల్ పార్టీ వాళ్ళతో ఎవరికో ఒకరికి ప్రేమవుతుందంటే సార్, ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్ కి అక్కడ పొలిటికల్ గా ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేయించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేయించుకోలేకపోతున్నారు అనేది కూడా కలెక్టర్ గారు కూడా బీసీ హాస్టల్ ఒకటి కట్టాలని అనుకుంటున్నామండి. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ మేడం, ఎక్కడైనా ఒక ల్యాండ్ మీరు అట్లీస్ట్ కొంచెం ల్యాండ్ అలాట్మెంట్ చేస్తాను మేడం. నేను బీసీ హాస్టల్కి 3 years లో బీసీ హాస్టల్ ఒకటి కట్టడానికి ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. ఒక బీసీ హాస్టల్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక బీసీ హాస్టల్ ఒకటి ప్లానింగ్ అండి. మా పక్క నుంచి రిక్వెస్ట్ పంపిస్తాను.